తన భర్త తనకు కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య బైఠాయించి నిరసన తెలియజేసిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన మధుసూదన్కు కడప జిల్లా బద్వేలుకు చెందిన రమణికి పెద్దలు జూన్ 8వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. తాళి కట్టిన గంట వ్యవధిలోనే పెళ్లి కుమారుడు మధుసూదన్ విష ద్రావణం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని, వెంటనే మధుసూదన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స చేయించారని రమణి తెలిపింది. తన భర్త ఆత్మహత్య యత్నం ఎందుకు చేసుకున్నాడో వారి కుటుంబ సభ్యులు తెలపలేదన్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకుని తమ కుమార్తెను కాపురానికి తీసుకెళ్తామని 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు తమ కుమార్తెను కాపురానికి తీసుకెళ్లలేదని రమణి తల్లిదండ్రులు తెలిపారు. నేడు ప్రొద్దుటూరులోని మధుసూదన్ ఇంటి వద్దకు రమణి ఆమె తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తెను కాపురానికి ఎందుకు తీసుకెళ్లలేదని అడగ్గా మధుసూదన్ తల్లిదండ్రులు తలుపులు వేశారని, దీంతో తన భర్త తనకు కావాలంటూ న్యాయం చేయాలంటూ రమణి ఆమె కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. నా పేరు రెడ్డివారు వెంకటరామని, నాది బద్వేలు కడప జిల్లా. నేను ప్రొద్దుటూరు మధుసూదన్ పెళ్లి చేసుకున్నా 7/8 తేదీ, జూన్ 7/8, 2025 సంవత్సరము. పెళ్ళైనాక సూసైడ్ అటెంప్ట్ చేసి ఇంకా నన్ను వద్దని పంపించేస్తాను. పెళ్ళైన గంటకి వద్దనుకున్నాను.